హాయ్ ఫ్రెండ్స్, హలో. అంతా బాగున్నారు కదా? ఓకే, నేను ఒక 2-3 ఆసనాలు చెప్తాను. ఆ ఆసనాలు మీకు వీలుంటే అది ఎంటీలో మార్నింగ్ ప్రయత్నించండి. చిన్న ఆసనాలండి, మీకు పెద్ద కష్టమేది కాదు. యాక్చువల్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది చాలామందికి. ఆ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనం వల్ల కొంత మీకు రెమెడీ వస్తుంది, రిలాక్సేషన్ అవుతారు. నేను చెప్తాను, చేయండి. ఎలా చేయాలంటే, ఈ ఆసనాన్ని ఏంటంటే ధనురాసనం అంటారండి. ఇలా చేతులు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఊపిరి మీదకి బాగా గాలి పైకి పీల్చుకొని నోరు మూసేసి అలాగే ఎంతవరకు మీరు ఉండగలిస్తే అంతవరకు అలా ఉండడం మంచిది. నేను ఉదయం చేశాను, మీకు చూపించడానికి కోసం మళ్ళీ నేను చేస్తున్నాను. అది ఎంతవరకు మీకు ఉండాలంటే అంతవరకు ఉండొచ్చు ఆ దీనిలో. ఇప్పుడు ఇదిగోండి, ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అది చేస్తూ అది అయిపోయిన వెంటనే ఇదిగోండి చేతులు ఇలా పెట్టుకోండి, పిడికిలు పెట్టుకోండి. ఇది ఇక్కడ పెట్టుకోండి, ఈ కింద పెట్టుకోండి. 2 చేతులు 2 పిడికిలు కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటూ ఇవ్వండి. మీకు ఎంత బ్యాక్ లేస్తే నాకు ఇంతే నేను ఎత్తగలను అంటే పైకి లేపండి. ఇవ్వండి, ఇలా ఉండి అలా అప్పుడే తలలో పెట్టేసి ఊపిరి నిలబెట్టి ఇప్పుడు గాలి నెమ్మదిగా తీసుకోవాలి. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగుంటుందండి. ఇప్పుడు యథాస్థితిగా లేచుకొని రిలాక్స్ అవ్వాలి. చిన్న బ్యాక్ పెయిన్స్ వేసి కంట్రోల్ అయిపోతుంది, దాంతో బాగుంటుంది. తర్వాత ఏంటంటే పాయింట్ ఎక్కువ అంటే గాలిని బంధించి ఎంత టైం ఉండగలం. మనం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు ఎలాగా ఎటువంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఒక టైంలో పరిగెత్తాలి. అప్పుడు లంగ్స్ ఇవన్నీ గట్టిగా మన దీనిగా దృఢంగా ఉంటేనే మనం పరిగెత్తగలం. మనం అలిసిపోతే మనం పరిగెత్తలేం కదా. ఎంత శరీరం ఉన్నా ఎంత తిన్నా ఎవరికి తగిన ఇది వాళ్ళకి వస్తుంటే ఒక టైంలో. అప్పుడు బ్రీతింగ్ కెపాసిటీ మనకు ఉండాలి. అది పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే ఒక చిన్న ఒక టిప్ మీకు చెప్తాను. అది మీరు పాటించండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు నేను చేసినవన్నీ లివర్కి, ప్యాంక్రియాస్ మొత్తం, లంగ్స్, హార్ట్, ఈ స్టమక్ మొత్తం అన్నీ గ్యాస్ట్రిక్ అన్నిటికీ ఇప్పుడు నేను చేసినవన్నీ చాలా మంచివి, బాగా పనికి వస్తుంది మీకు. నేనేమి ఇవ్వలేను కానీ ఈ ఆరోగ్యాన్ని అనేది మీకు కొన్ని నాకు తెలిసి నేను పంచగలను. నేను అనుభవిస్తున్నాను, నేను చేస్తున్నాను. నేను హ్యాపీగా 24 hours హ్యాపీగా ఉంటానని చేసుకుంటే రోజుకు ఒక గంట మనం దానికి ఎన్ని పనులు చేస్తాం, ఎన్ని నాకు పని ఉంది, నేను చేయలేను, నేను లేవలేను అనేది కాదండి. మీరు వాకింగ్కి వెళ్ళండి. ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. వాకింగ్కి వెళ్ళిన కంటే ఎక్కువగా ఈ ఆసనాలను పనికి వస్తాయి. మనకి చాలా బాగుంటుంది. మీకు డైజెషన్ పవర్ అనేది పెరుగుతుంది. మీకు ఏది తిన్నే పర్వాలేదు, నా భయం లేదు అని అనిపిస్తుంది. ఎటువంటి ఫుడ్ అయినా మీరు తీసుకోవచ్చు, డైజెషన్ కూడా అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే మీ హెల్త్కి పనికి వచ్చే నేను చెప్తున్నాను. తర్వాత నేను అన్ని రకాలుగా చెప్తాను. పాటలు పాడతాను, పద్యాలు చేస్తాను, లేకపోతే ఇంకోటి రకరకాల నాలో ఉంటాయి. అన్ని టాలెంట్ నాలో ఉన్నాయి. అవన్నీ తీసి మీకు ఒకటి చెప్తున్నాను. అయితే ఇదేంటంటే నేను చేస్తాను మీకు చెప్తున్నాను. అయితే ఈ వాయు దిగ్బంధన అంటే ఏంటంటే చెప్తాను కదండి. ఇదిగోండి, పద్మాసనం వేసుకున్నారు కదా. ఏదైనా మీ ఇష్టం. ఇలా ఉంటే ఇలా ఉండండి, ఇలా ఉంటే ఇలా ఉండండి. మీ ఇష్టం ఎలా ఉండవచ్చు.
స్టార్ట్ చేస్తాను. గాలి బాగా పైకి పీల్చుకోండి, పీల్చుకొని టక్కన బంధించేయండి. అక్కడ బంధించి ఎంతసేపు ఉండగలరు లెక్క పెట్టుకోండి. సెకండ్ డబ్బులు తిరుగుతుంది కదా, దానివల్ల లెక్క ఇవ్వండి. స్టార్ట్ చేస్తాను.